ఇజ్రాయెల్ హమాస్ ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు పోస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించిన షరతులు ఏంటనేవి ట్రంప్ పేర్కొనలేదు. గాజాకు సంబంధించి ఇజ్రాయెల్తో తమ ప్రతినిధులు సుదీర్ఘ ఫలవంతమైన చర్చలు జరిపారని 60 రోజుల కాల్పుల విరమణ ఖరారు చేయడానికి అవసరమైన షరతులకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ట్రంప్ తన పోస్టులో తెలిపారు. ఈ సమయంలో యుద్ధాన్ని ముగించేందుకు అన్ని పక్షాలతో కలిసి పనిచేస్తామని, ఈ ప్రాంతంలో శాంతి కోసం కృషి చేస్తున్న ఖతార్, ఈజిప్టులు తుది ప్రతిపాదన చేస్తాయన్నారు. ఇది పశ్చిమాసియాకు మంచిదని ఆశిస్తున్నా అన్నారు. హమాస్ సైతం ఈ డీల్ కు ఒప్పుకుంటుందని భావిస్తున్నానని, ఒకవేళ హమాస్ అంగీకరించుకుంటే ఈ సమస్య మరింత జటిలమవుతుందని పేర్కొన్నారు. అయితే ట్రంప్ చేసిన ప్రకటనకు సంబంధించి హమాస్ అంగీకరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. వచ్చే వారం అమెరికాలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.